హాయ్ అండి, బాగున్నారా? నేను మీ నరేష్. గత వీడియోలో మీకు ఇలాగా స్విచ్ బోర్డ్స్ తీసి ఎలా వేయాలి, ఎట్లా పెట్టాలి, పాత స్విచ్ బోర్డులు తీసి కొత్త స్విచ్ బోర్డులు ఎలా పెడతాం, అవి ఇంతకుముందు ఏ బోర్డులు ఉన్నాయి, అవి తీసి మనం ఎలాంటి మోడల్ పెట్టాం అనేది, వాటిని ఎలా పూడుస్తారు ఏంటి అనేది మనం అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ స్విచ్ బోర్డులు అయితే ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుందండి. అది ఇదిగో ముందు మనం ఇట్లాగైతే స్విచ్లు ఎక్కడ ఏంటి అనే దాన్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఏ బోర్డుకి ఎన్ని వస్తాయి, ఎన్ని స్విచ్లు వస్తాయి, ఎన్ని సాకెట్లు వస్తాయి, ఫ్యాన్ రెగ్యులేటర్ ఎన్ని వస్తాయి అనేది మనం ముందుగా కింద కూర్చొని అలా అన్నీ పేర్చుకొని అలా మనకి స్విచ్ బోర్డుకి ఎన్నెన్ని కావాలో ఏంటో మనం సెట్ చేసుకొని కింద మనం లూపింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లూపింగ్స్ స్విచ్కి సాకెట్లు మొత్తం లూపింగ్స్ ఇచ్చిన తర్వాత ఇదిగోండి స్విచ్ బోర్డ్ దగ్గర బిగియాల్సిన దగ్గర వచ్చినాక ఆ వైర్లు మొత్తం మన కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి. ఒక్కొక్కటి లైట్లు కానీ సాకెట్స్ కానీ ఫ్యాన్ రెగ్యులేటర్స్ కానీ మనం లైట్ పాయింట్స్ కూడా అన్ని స్విచ్లకి అయితే ఇచ్చుకోవాలి. ఆ లోపల స్విచ్కి కనపడుతున్న ఆ తీగ మాత్రం మన కింద సెట్ చేసుకునేది, స్విచ్ సాకెట్ నుంచి ఇచ్చుకునేది అంతా అది మనం కింద అలా సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్న తర్వాత లైట్లు కానీ బెడ్ లైట్స్ కానీ ఫ్యాన్ పాయింట్లు మొత్తం అన్ని కనెక్షన్ ఇచ్చేసుకున్నాక ఇక వాటిని అయితే మనం నిదానంగా జాగ్రత్తగా ఎర్త్ వైర్ మొత్తం అన్ని ఇచ్చేసిన తర్వాత ఇంకా అలా సెట్ చేసుకొని స్క్రూస్ అయితే వేసేసుకుంటాం. స్క్రూస్ వేసేసుకున్న తర్వాత అదిగోండి మొత్తం లెవెల్ చూసుకొని ఈక్వల్ చూసుకొని వంకర రింకలు లేకుండా జాగ్రత్తగా దాన్ని సెట్ చేసుకుంటాం. ఎందుకంటే వాటికి ఆల్రెడీ కరెంట్ అయితే ఉంది, మన కరెంటు వైర్లు కూడా ఆ స్క్రూకి మధ్యలో టచ్ అవుతే కనుక స్విచ్ బోర్డ్స్ షాక్ కొడితే గోడకు ఎత్ అనేది వస్తుంది. స్విచ్లు స్క్రూల్లో వైర్ వెళ్ళకుండా జాగ్రత్తగా అయితే ఫిట్టింగ్ చేసేసుకున్నాక అలా క్యాప్ అయితే పెట్టేసుకుంటాం. ఇక స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇక స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్స్ అయిపోయిన తర్వాత చూడండి మొత్తం అన్నీ కంప్లీట్ అయితే ఎలా ఉందో ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తానండి. ఇవన్నీ గత వీడియోలో మీకు పాత స్విచ్ బోర్డులు తీసి కొత్తవి ఎలా పెట్టాలి ఏంటనేది అది పెడతాం చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు అది మొత్తం వైరింగ్ అంతా ఇచ్చేసినాక కనెక్షన్లను ఇచ్చేసిన తర్వాత స్విచ్ బోర్డులను ఫిట్టింగ్ చేస్తే ఎట్లా ఉండేది అంటే పాత ఇళ్ళకి స్విచ్ బోర్డులు పాత చెక్క బోర్డులు తీసి కొత్త వైరింగ్ బాక్స్లు పెట్టి ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి స్విచ్ బోర్డ్స్ పెడితే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఈ వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుందండి. మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు పాత కనెక్షన్ని మళ్ళీ కొత్త స్విచ్ బోర్డులకి అయితే అలాగే కనెక్షన్ అయితే ఇవ్వాలి కాబట్టి స్విచ్ బోర్డ్స్ ఎలా ఉన్నాయో అట్లాగా మనం చేసుకోవాలి. ఈ స్విచ్ బోర్డులు మొత్తం కంప్లీట్గా అయితే బిగించడం అనేది జరిగిందండి. ఇవన్నీ మీకు ఇంతకుముందు వీడియోలో పాత స్విచ్ బోర్డులు తీయడం జరిగింది. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.